ఈ జొన్న పండించే విధానం అంతా కూడా మన పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలోనే జీవామృతం చేసి అలానే పంచగవ్యాలు తర్వాత ఈ అల్లము వెల్లుల్లి అంటే గ్రోత్ ప్రమోటర్స్గా దీనికంటే ఎక్కువ ఎదుగుదల మన ప్రకృతి వ్యవసాయంలో కొంచెం తక్కువ ఉంటుంది. అవి త్వరగా ఎదగడం కోసం మనం ఏం చేస్తామంటే అల్లము బెల్లము కేజీ చొప్పున, అలానే వెల్లుల్లి బెల్లము కేజీ చొప్పున, అలానే దాల్చిన చెక్క బెల్లము కేజీ చొప్పున తీసుకొని వీటిని నలగొట్టేసి 15 రోజుల పాటు నిల్వ ఉంచి దీన్ని ఒక కషాయంగా తయారు చేసి వీటిని విడివిడిగా స్ప్రే చేస్తాం. దీనివల్ల జొన్న మొక్క కూడా తొందరగా ఎదుగుతుంది, తద్వారా పంట కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. అలానే వీటికి 3 సార్లు మాత్రమే తడి ఇచ్చి దీన్ని పెంచడం జరుగుతుంది. అంటే చాలా తక్కువ నీళ్ళు అవసరం అవుతాయి. అలానే ఈ నీళ్లు పెట్టేటప్పుడు కూడా మాకు కాలువలు ఇవి రాకపోవటం వల్ల మేము బోర్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ బోర్ని గంటకి 1 లీటర్ చొప్పున డీజిల్ కాలుతుంది. సుమారుగా 3,000 నుంచి 5,000 వరకు ఒక ఖర్చు వస్తుంది ఈ భూమిని తడపడానికి, పంటను తడపడానికి. ఇట్లా 3 సార్లు తడుపుతాము. ఒక్కొక్కసారి అవసరమైతే వాతావరణం బాగుంటే 2 సార్లే తడపడానికి అవకాశం కుదురుతుంది. దీనివల్ల మనకి మంచి ఆదాయం కూడా వస్తుంది. ఎలా అంటే మీకు ఇది క్వింటాళ్ళు లెక్కన అమ్ముతాము జనరల్గా బయటికి. అంటే దీన్ని ఎక్కువగా కోళ్ళ మేతకి లేదంటే పశువుల దానాకి వాడతారు. కానీ మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన వాటిని జొన్న అటుకులకి, జొన్న సేమ్యాలకి, జొన్న రొట్టెల కోసం పిండికి వీటికి పంపిస్తూ ఉంటాము. మన మిత్రులది కొంత ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, దాంట్లోకి మిగిలిగా కొంచెం ఒక 2-3 క్వింటాలు మనం ఉంచుకొని మన అడిగిన వాళ్ళకి మాత్రం మేము తక్కువ మొత్తంలో ఇస్తూ ఉంటాం. ఈ జొన్న తినడం వల్ల ఏంటంటే మనకి ఒకేసారిగా షుగర్ లెవెల్స్ పెరగవు అని చెప్పి ఒక నమ్మకం ఉంది. దీన్ని ఎక్కువ మంది జొన్నని పిండికి రొట్టెలకి వాడతారు. అలానే జొన్నతోటి మేము ఇక్కడ మన భూమిభారతి వ్యవసాయ క్షేత్రంలో జొన్నలతోటి చక్రాలు కూడా తయారు చేస్తున్నాము, చక్రాలు. ఇలా రైతులు మన 2వ సీజన్లో రబీ సీజన్లో తక్కువ మొత్తంలోనే వేసుకొని వీటిని ఉప ఉత్పత్తులుగా అంటే జొన్న రవ్వ, జొన్న సేమ్యాలు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే జొన్న అటుకులు ఇట్లాంటివి కూడా వీటి కోసం గాను మేము ఈ ప్రయోగం చేస్తూ వస్తున్నాము. ఇలానే ఈ మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. దాంట్లో కూడా ఎవరన్నా రైతులు ఆసక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి జొన్న పంటలను వేసుకున్న వాళ్ళు ఒక యూనిటీగా ఏర్పడి వారు ఒక ప్రాసెసింగ్ యూనిట్ని కనుక స్టార్ట్ చేసుకోదలిస్తే, అంటే జొన్న రవ్వతో కావచ్చు, జొన్న బిస్కెట్లు కావచ్చు, ఇలాంటివి వీటిని మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని కనుక మనం రాజేంద్ర నగర్లో ఉంది హైదరాబాద్, అక్కడ సంప్రదిస్తే కనుక వాళ్ళు ఎలాంటి లోన్లు ఇస్తారు, ఎంత సబ్సిడీ వస్తుంది, దీనికి ఎవరు అర్హులు, ఏ విధానంలో పండించాలి, ఏ విత్తనం వాడాలి అనే దాని మీద పూర్తి సమగ్రమైన అవగాహన కల్పిస్తారు. అలా ఈ జొన్న ప్రాసెస్ యూనిట్లు కూడా మీరు స్టార్ట్ చేసుకొని ఒక ఉపాధి పొందొచ్చు. ముఖ్యంగా యువత గ్రామాలు వదిలి ఉద్యోగాలు లేవని చెప్పి వెళ్ళిపోయి నగరాల్లో ఎంతో కొంత వచ్చిన ఉద్యోగమే చాలనుకుని బ్రతుకుతూ ఉన్న వాళ్ళు చక్కగా ఇలాంటి మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టుకొని వారు ఉపాధి పొందుతూ గ్రామంలోనే 4 యువకులకి, ఒక 5 మహిళలకి కానీ ఇలాంటి యూనిట్లు పెట్టుకొని మీరు ఉపాధి కూడా పొందవచ్చు. పైగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. వాళ్ళు చాలా వరకు షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు దీంట్లో. వీళ్ళందరికీ డాక్టర్ సజెషన్ చేస్తుంది ఏంటంటే రాగి జావ తాగండి, జొన్న రొట్టెలు తినండి, అలానే సజ్జ రొట్టెలు తినండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మన నవారా బియ్యంతో పాటుగా జొన్న రొట్టెలను కూడా ఎక్కువ మంది తీసుకోవడానికి మా దగ్గర కూడా జొన్న పిండి, జొన్న రవ్వ కూడా అడుగుతున్నారు. అలాగా మీ ప్రాంతాల్లో ఇలాంటి జొన్న పంటను కూడా వేసుకొని చక్కగా మంచి ఆదాయ మార్గాన్ని ఎంచుకొని ₹1 సంపాదించుకునే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు అని మేము మన భూమిభారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తరఫున